స్వామివారి నామస్మరణతో మార్మోగిన పూరవీధులు మండల కేంద్రమైన నకరికలలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా నేత్రపర్వంగా రథయాత్ర సాగింది. గత 54 సంవత్సరాలుగా ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామి అమ్మవార్లను గ్రామోత్సవం నిర్వహించారు. అయితే ఈ సంవత్సరం ఇత్తడి తొడుగుతో నూతన రథాన్ని గ్రామంలోని ఆర్యవైశ్యుల సహకారంతో తయారు చేయడం జరిగిందని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చిన్ని ప్రసన్నాంజనేయులు తెలిపారు. ఈ నూతన రథంలో స్వామివారి గ్రామోత్సవం నిర్వహించడం ఆర్యవైశ్యులందరికీ ఆనందం కలిగించిందని వారన్నారు. ఆర్యవైశ్య సంఘం గౌరవ సలహాదారులు కూరపాటి లక్ష్మీ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ నూతన రథంలో స్వామి అమ్మవార్లను గ్రామోత్సవం జరగటం చాలా ఆనందాన్ని కలిగించిందని, అంతేకాక నరసరావుపేటకు చెందిన బాలకృష్ణ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వేషధారణలో గ్రామ పురవీధులలో నడుస్తూ వస్తుంటే తిరుమలలోని మాడ వీధులలో స్వామివారు నడుస్తున్న అనుభూతి కలుగుతుందని అన్నారు. ఈ రథయాత్రలో ఆర్యవైశ్య మహిళలచే ఏర్పాటు చేసిన కోలాటం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గోవింద నామస్మరణతో రథయాత్ర కొనసాగింది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం నకిరికల్లు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున ముక్కోటి ఏకాదశి సందర్భంగా రథోత్సవం జరుగుతుంది. ఆర్యవైశ్యుల కళ ఈ రోజున నెరవేరింది. 54 సంవత్సరాల తర్వాత మన దేవస్థానానికి ఆర్యవైశ్యులందరి సమిష్టి కృషితోటి ఒక ఇత్తడి రథాన్ని తయారు చేయడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములే. ఇలాగే ఐకమత్యంతో నగరికల్లు ఆర్యవైశ్య సంఘం అందరూ కూడా చాలా అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు నగరికల్లు గ్రామంలోని శ్రీ వాసవి కనకాపరమేశ్వరి దేవాలయంలో ఆర్యవైశ్యుల అందరి సమక్షంలో రథోత్సవం ప్రారంభం జరుగుతున్నది. ఈ రథోత్సవం ప్రారంభం సందర్భంగా నగరికల్లు గ్రామంలోని మహిళా మనులందరూ కోలాటం ప్రదర్శన ఇవ్వడం జరుగుతుంది.